ఎందుకంటే అనుకోని ఉపద్రవం వచ్చేసి చాలా నష్టపోయారు. వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పరుషంగా మాట్లాడినా కూడా మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాల్సిందే. అన్నిటికంటే ముఖ్యమైనది ఫుడ్. ఈ ఫుడ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మా ఆలోచన ఏంటంటే టీచింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఐ థింక్ నాకు సెలవు ఉందేమో ఆ స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. ప్రతి విలేజ్కి వాళ్ళ దగ్గర యుటెన్సిల్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి విలేజ్లో ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే రాదు. వీరికి ఇది ఈ ఊరు ఉంది మేడేపల్లి విలేజ్ ఉంది. మేడేపల్లి విలేజ్కి 3-4 హ్యాబిట్స్ ఓన్లీ ఫుడ్ కోసం మీరు ఆర్డీఓ గారుగా ఎవరు పెడతారు? ఆల్రెడీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు కదా, ఐసీడీఎస్ పీడీ గారు అండ్ సివిల్ సప్లైస్ ఇద్దరు కూడా. మనకి ఎట్లా టైం ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ టైము, లంచ్ టైము, డిన్నర్ టైం ఎట్లా ఉంటుందో ఆ విధంగా సమయం ప్రకారం మీరు ఇవ్వాలంటే వాళ్ళు అక్కడ వండి పడేసాము అని చెప్పేస్తే అది కరెక్ట్ కాదు. మీరు మళ్ళీ ఏ విలేజ్కి ఎవరు ఇన్ఛార్జో మీరు ఫిక్స్ చేసుకోవాలి. మీరు యూ షుడ్ గివ్ ది రిపోర్ట్ టు ది ఆర్డీఓ ఆర్ జాయింట్ కలెక్టర్ బై another 1 hour 2 hours ఏదైతే ఉన్నాయో వాళ్ళకి టైం చేసి వాళ్ళకి అరేంజ్ చేయాలి. ఏ విలేజ్లో ఎంతమంది ఉన్నారో ఆ డీటెయిల్స్ అని ఉన్నాయి మీ దగ్గర, మొత్తం ఎంత పాపులేషన్. సో ఆ విలేజ్ ప్రకారం మీరు వంట ఏజెన్సీస్కి మీరు యూ షుడ్ గివ్ ఇట్. కొద్దిగా లేట్గా వచ్చింది మాకు అందలేదు అని కంప్లైంట్ వచ్చే మాత్రం యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. మేడం టేక్ ఇట్ సీరియస్. whoever complains they will be made responsible. దీంట్లో ఇవన్నీ కూడా చేస్తానికి మనం ప్రతి విలేజ్కి కూడా ఆ విఆర్ఓతోనో లేకపోతే సెక్రటరీ ఎవరు ప్రతి విలేజ్కి విఆర్ఓ ఉన్నారా? విఆర్ఓ ఉంటే కొంత ఈ గ్రామ పెద్దలు, సర్పంచ్, తర్వాత ఎమ్మెల్యే గారు తరఫున ఎవరైనా ఒకరిని అంటే గ్రామ పెద్దని ఎమ్మెల్యే గారు సూచిస్తారు. వాళ్ళు పెట్టి ప్రతి విలేజ్కి 7 విలేజెస్ కదా 7 కమిటీలు వేసి ఉన్నారు. కుకింగ్ ఏజెన్సీస్ ఉన్నారు కాబట్టి ఆకు ప్రతి విలేజ్ ఉన్నారు కదా. అంటే స్కూల్స్ స్కూల్స్లో స్టాఫ్ కూడా ఉన్నారు సార్, సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ మాట్లాడారు. వీ షుడ్ ట్రై టు సర్వ్ హాట్ ఫుడ్ యాజ్ ఫార్ as పాసిబుల్. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కొంచెం తర్వాత పిల్లలకి పాలు అని అంటున్నారు చిన్నపిల్లలకి, అది కూడా దట్ ఆల్సో వీ షుడ్ సప్లై పెట్టి ఎవరు టేక్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి విలేజ్కి ఒక టైం పెట్టండి, లేదు అంత అవసరం లేదనుకుంటే 2 విలేజెస్ కూడా పెట్టండి. అంతేగాని ఒకే ఒక టైం పెట్టి 8 విలేజెస్ అటు ఇటు తిరుగుతారంటే అది ఇట్స్ నాట్ కరెక్ట్. 6 ట్యాంకర్స్ ఉన్నాయి కదా, ఇంకో అవసరం అయితే ఇంకో 2 పెట్టండి, లేకపోతే ఆ రీతిలో అడ్జస్ట్ చేయండి. కానీ ప్రతి విలేజ్కి కూడా మనం పర్ పర్సన్ అదే 140 లీటర్సా పర్ ఫ్యామిలీయా? పర్ పర్సన్ 40 లీటర్స్ అంటే 4200 పాపులేషన్ అన్నారు. 4000 ఇంటూ 40 అంటే 1,60,000 లీటర్లు కావాలి. ఒక్కొక్క ట్యాంక్ ఎంత అండి? 5,000 అంటే దాదాపు 32 ట్రిప్స్ కావాలి. 32 ట్రిప్స్ కావాలి. ఈ 6 అంటే ఒక్కొక్కటి 5-6 ట్రిప్పులు కంపల్సరీగా వేయాలి. ఇది వేసింది లేనిది మీది బాధ్యత. ఎక్కడైనా సరే వాటర్ లేదని, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కూడా మోటార్లు కూడా కొట్టుకుపోయినాయి, ఎక్కడ కూడా పంచాయతీ వాళ్ళు అరేంజ్ చేయలేరు. ఓకే, యూ షుడ్ సప్లై 32 ట్రిప్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. మేడపల్లి, అమ్మర్గూడెం, కోయి మాదారం, అల్లూరి నగరు, రాళ్ళపల్లి, సొండేగూడెం, రామవరం కూడా చూశాను. ఈ సైడ్ చాలా కూడా ఒక ఆఫీస్ కూడా విలేజ్లో పడిపోయాడు కూడా. నాకు చూపిస్తే పడిపోయాడు. మనం అట్లీస్ట్ ఆ ప్లేట్తో కొద్ది లెవెల్ చేస్తే బాగుంటుంది. ఎంతమందికి భోజనం పెట్టాము, ఎంతమంది మెడిసిన్స్, ఎంతమంది పేషెంట్స్ వచ్చారు, లేదా ఎంతమందికి వర్కాలు ఇచ్చాము, అవన్నీ కూడా ఈ షుడ్ గివ్ ది